హైదరాబాద్లో భారీ వర్షం పడింది. నగరంలోని పలు ఏరియాల్లో వర్షం ఇంకా కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, షేర్లింగంపల్లి సహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. సిటీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు జిల్లాల్లోనూ వాన పలకరించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తోన్న నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. జూన్ 4న కేరళంను తాకిన రుతుపవనాలు అక్కడి నుంచి అత్యంత వేగంగా కదిలి ఏపీలోకి అడుగుపెట్టాయి. రాబోయే కొన్ని రోజుల్లో ఇవి దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతం అంతా కూడా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయన్నారు అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రుతుపవనాల రాకతో రాబోయే వారంలో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా జనాన్ని హడలెత్తించిన భానుడి భగభగలు తగ్గి ఉష్ణోగ్రతలు ఈ వర్షాలతోటి అదుపులోకి రానున్నాయి. మరోవైపు రుతుపవనాల ప్రవేశంతో రైతన్నల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న జనానికి కాస్త ఉపశమనం లభించింది. వర్షం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.